ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. నీతిశూరుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆశ్రయించుకుంటున్నాను. ఆయన దేవా, మా స్తుతులకు పాత్రుడు నీవే, అందరూ బట్టి మీ స్తోత్రాలు ఆశ్రయించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభువా, గొప్ప దేవుడైనటువంటి మిమ్మల్ని దేవా వేకుజామున మేము స్తుతించడానికి, గణపరచడానికి, దేవా రీతిగా మీతో నాయన సమయం గడపడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు, మంచి తరుణం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. ఆయన మరి తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు అలాగే మరి తండ్రి మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. ఆయన దేవా కృప చూపించండి. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, ప్రతి చోట మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు మీరు పరిశుద్ధాత్మ రూపంలో మా మధ్య సంచరించే గొప్ప దేవుడిగా ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మనం తెచ్చుకోండి. ముందున్న సమయం అంతటి కూడా మా కొరకు దీవించండి. ఆయన దేవా ప్రభా, ఈ దినవల్ల మేము మీ శక్తి కలిగి, దేవా మీ బలం కలిగి, దేవా ముందుకి సాగిపోయినట్లుగా, దేవా మరి తండ్రి నాయన మీరే మీ మహాకృపను దేవా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదని వల్ల ప్రభావ మరి తండ్రి మీతో మంచి సహవాసం కలిగి మేము సాగిపోవడానికి దేవా మరి తండ్రి ఈ సమయాన్ని మా కొరకు ఎంతో మేలుకరంగాను దీవెనకరంగాను ఉంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోక తండ్రి, ఆమేన్. 1వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపామును త్రొక్కెదవు, పదమ సింహములను, భుజంగమును అనగద్రొక్కెదవు. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుని కృపను గురించి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో నూతన నిబంధనలో ఆఖరు పుస్తకం ప్రకటన గ్రంథంలో ఆఖరు అధ్యాయం 22వ అధ్యాయంలో ఆఖరు వచనం 21వ వచనంలో ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక, ఆమెన్ అని వ్రాయబడును. కృపను గూర్చి మనము ఈ ప్రాతకాలంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. గ్రేస్, GRACE, కృప అనేటటువంటి అంశం చాలా పెద్ద అంశం. అయితే దీనిలో నుండి క్లుప్తంగా మనము కొన్ని ఆస్పెక్ట్స్ పరిమితమైన మన సమయంలో గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తూ ఉన్నాను, కృప అనేది చాలా విస్తృతమైనటువంటి అంశం, వ్యాస్ట్ సబ్జెక్ట్. అయితే కృపను గురించి కొన్ని విషయాలు, కొన్ని బేసిక్స్ మనము జ్ఞాపకం చేసుకోవటానికి, ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. కృప అనేది ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే దేవుని కృప ఉండాలి. ఎఫెసీయులకు వ్రాయబడినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనము 8వ వచనం మనందరికీ తెలిసినటువంటి వచనాలు. ఎఫెసీ 2:5లోనేమో మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అని పౌలు గారు రాశాడు.
8వ వచనం వచ్చేసరికి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మొదటి అంశము కృప ద్వారా రక్షణ. కృప ద్వారా రక్షణ. దేవుడు ఎవరిని కనికరించాలనుకుంటే, కృప చూపించాలనుకుంటే వారికి కృప చూపిస్తాడు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది, దేవునికి సార్వభౌమ అధికారం ఉన్నది, సావరిన్ విల్ దేవునికి ఉన్నది. దేవుడు సార్వభౌమ చిత్తం కలిగినటువంటి వాడు గనుక ఆయన కృప చూపిస్తాడు. కొన్ని మార్లు ఎవరైనా మీ సహాయం కొరకు అడగటానికి వచ్చారనుకోండి, కొందరికి ఎక్కువగా చేయొచ్చు, కొందరికి తక్కువగా చేయొచ్చు మనం సహాయం, వారి నీడ్ని బట్టి, మన ప్రేరణను బట్టి. అందరికీ యూనిఫామ్గా ఇంతే చేయాలి అనేటటువంటి ఒక థంబ్ రూల్ మనమేమి ఫ్రేమ్ చేసుకోం, ఎందుకంటే అది మన ఇష్టం. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు గనుక ఆయన కృప చూపించేటటువంటి దేవుడు. రక్షణలో దేవుని పక్షంగా మన పట్ల చూపబడేది కృప. అయితే మరి మనుషులు ఎందుకు అందరూ రక్షింపబడటం దేవునికి చిత్తమే కదా, మనుషులు అందరూ ఎందుకు రక్షింపబట్టలేదని ప్రశ్న వస్తుంది. అందరిలో విశ్వాసము లేదు గనుక. ఒక ప్రక్క దేవుని పక్షముగా కృప, మానవుని పక్షంగా విశ్వాసం రెండు కలిస్తే హృదయంలో రక్షణ కార్యం జరుగుతుంది. అనేక మంది విశ్వాసం అంటే నమ్మరు, యేసు ప్రభువును నమ్మరు, ఆయన వాక్యాన్ని నమ్మరు, ఆయన సజీవ శక్తిని నమ్మరు, ఆయన ద్వారా అనుగ్రహించబడే పాప క్షమాపణను నమ్మరు. యేసు ప్రభునందు నమ్మకము లేనందువలన, విశ్వాసము ఉంచనందువలన మానవుని జీవితంలో, మానవుని అంతరంగములో విశ్వాసము లేనందువలన దేవుని కృప నిలిచి ఉన్నప్పటికీ, కృపా విశ్వాసము రెండు కలిస్తేనే రక్షణ కార్యం జరుగుతుంది. కనుక అనేకులు దేవుని రాజ్యమునకు బయట ఉండటానికి కారణం కృప అయితే ఉన్నది, కానీ దేవుడు చూపించే కృప అనగా ప్రతి వారికి వాక్యం చెప్పిస్తూ ఉన్నాడు, వారి భాషలో సువార్త వినిపింప చేస్తూ ఉన్నాడు. బోధకులను పలు రీతులుగా దేవుడు మనుషులతో మాట్లాడి, మీరు నా తట్టు తిరగండి అని సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన కృప నిలిచి ఉన్నది, కానీ విశ్వాసం మనిషిలో ఆపరేట్ కానందువలన, మనిషి నమ్మనందువలన ఎఫెసీ 2:8 ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం చాలా అతిశయించి ఇది నా నీతి నా భక్తి అంటానికి లేదు. ఇది దేవుని వరం, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన గిఫ్ట్. దీన్ని కాపాడుకోవాలి. కృప ద్వారా మనము రక్షింపబడ్డాము అనేది మొట్టమొదటి అంశం. ఈ కృప మనల్ని ఇంకేం చేస్తుంది అంటే, ఈ కృప మనకు బలాన్ని, శక్తిని కూడా అనుగ్రహిస్తుంది. పౌలు భక్తుడు కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రికలో తన స్వంత జీవితంలో కృపను గూర్చి దేవుడు తనతో మాట్లాడినటువంటి ఒక గ్రాండ్ స్టేట్మెంట్ తాను చెప్పాడు. దేవుడు అన్నాడట 2 కొరింథీ 12:9, నా కృప నీకు చాలును అన్నాడు. ఇది దేవుడు చెప్పిన మాట. ఎప్పుడు చెప్పాడు? పౌలు గారికి దేహంలో ఒక అనారోగ్యం ఉన్నది, ఒక బలహీనత ఉన్నది, ఒక ముళ్ళు ఉన్నది. పైన 7వ వచనం, నాకు శరీరములో ఒక ముళ్ళు. ఈ ముళ్ళేమో శరీరము బలహీనమైనది కనుక ముళ్ళు వచ్చింది, వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, దీర్ఘకాల సమస్య వచ్చింది, క్రానిక్ డిసీజ్ ఉన్నది తన దేహంలో. అయితే ఇంకొక వైపున
ఇది ఉండటానికి రావటానికి గల కారణం పౌలు గారే ఏమంటూ ఉన్నాడంటే 2 కొరింథీ 12:7లో నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవుడు చాలా ప్రత్యక్షతలు ఒక భక్తునికి ఇచ్చాడు. మామూలుగా మనిషే గనుక అతిశయించి పడిపోయే అపాయం ఉంటుంది. అందుకని దేహంలో ఒక బలహీనత దేవుడు అలౌ చేశాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు అనుకుంటే అది తీసివేయగలడు, కానీ అది సహజమైన రీతిగా తన శరీరం యొక్క లిమిటేషన్స్ ని బట్టి వచ్చినటువంటి ఆ బలహీనతను దేవుడు అలాగూ ఉండనిచ్చాడు. ఈ బలహీనత తనకు ఒక విధంగా అనేక సమయాల్లో తాను వీక్ అయినప్పుడు, లేకుంటే తాను కొన్ని సమయాల్లో అతిశయించకుండా ఈ బలహీనత తన్ను సరిచేస్తూ ఉన్నది. నన్ను నలగగొట్టుటకు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుందాం. కృప ఏం చేస్తుందంటే, మన సమస్య ఎంత గొప్పదైనా మన సమస్యలో చాలినంత దేవుడు కృపను అనుగ్రహించి మనల్ని బలపరిచి నిలవబెడతాడు. పౌలు గారు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అది నా యొద్ద నుండి తొలగిపోవలెను. దేవా, వై డోంట్ యు రిమూవ్. ఆయన ప్రార్థన చేస్తే ఎంతో మందికి ఆరోగ్యం వచ్చింది. మరి ఆయనకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఎందుకు లేదు అని ఒకవేళ ఇతరులు అనుకోవచ్చు, ప్రశ్నించవచ్చు. మీ ద్వారా ఎంతో మందికి స్వస్థత వస్తూ ఉంది, మరి మీకు ఈ సమస్య ఎందుకున్నది అని అడగవచ్చు. అయితే 3 సార్లు ప్రార్థన చేశాడట. దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. ఒకసారి ప్రార్థన చేశాడు, మరలా ఇంకా పట్టుదలతో ప్రార్థన చేశాడు. నా ప్రార్థన శక్తి చాలటం లేదా అని మరలా ఉపవాసం ఉండి కన్నీటితో ఎలా ప్రార్థించాడో తెలియదు. మొత్తం మీద 3 పర్యాయాలు చాలా తీవ్రంగా దేవుని సన్నిధిలో తన బలహీనత విషయం ప్రార్థించాడు, పోరాడాడు, కనిపెట్టాడు. అప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాట 2 కొరింథీ 12:9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఇది దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట. నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. చాలినటువంటి కృప. దేనికి చాలింది? నీ బలహీనత ఏదైనా, నీ అనారోగ్యం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ సమస్య ఏదైనా, ఆ పరిస్థితుల్లో ఈ చాలినటువంటి కృప, సఫిషియంట్ గ్రేస్, నిన్నేం చేస్తుందంటే బలపరుస్తుంది. అంతేకాదు, నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. మనం ఏది చేయలేమో, మన శక్తికి మించింది, మన బలానికి మించింది దేవుడు మన చేత చేయిస్తాడు. ఒకరితో నేను మాట్లాడుతూ, నేను ఆస్మా పేషెంట్ని అని చెప్పినప్పుడు వారు చాలా ఆశ్చర్యంగా అవునా బ్రదర్ అన్నారు. అవునా బ్రదర్. కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక స్థలంలో మేము ఒక అసెంబ్లీకి సంబంధించినటువంటి మీటింగ్స్లో కలిసేవారం, కానీ నేను ఆస్మా పేషెంట్ అని వారు అనుకోలేదు. అందుకే నేను ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడు వారు అవునా అని కొంత ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు. కొన్ని మార్లు మన యొక్క సమస్య అది చాలినటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తే నిన్ను చూచిన వారు అంటారు, మీరు ఆ సమస్య కలిగిన పేషెంట్ లాగా లేరే అంటారు. ఎస్, 1987 ఆ ప్రాంతాల్లో అనుకుంటా, 88 నేను
చెన్నై విజయ హాస్పిటల్లో, వడపళనిలో ఉన్న విజయ హాస్పిటల్లో ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యి 2-3 దినాలు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అప్పుడు బ్రదర్ జోయల్ కూడా నాతో ఉన్నాడు. అప్పుడే ఇన్పేషెంట్గా అడ్మిట్ అయింది ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం ఆ హాస్పిటల్లో, అంతకు మునుపు ఓపీ కన్సల్టేషన్కి వెళ్ళేవాడిని. చిట్ట చివరికి ఆ ఫిజిషియన్ యొక్క సలహాను బట్టి నేను కొన్ని డ్రిప్స్ తీసుకోవటానికి, లంగ్స్ పొజిషన్ ఇంప్రూవ్ అవటం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అసిస్టెంట్ డాక్టర్ నన్ను చూసి అన్నాడు, మీరు ఆస్మా పేషెంట్ లాగానే అనిపించడం లేదు మీ ముఖం చూస్తే అని ఆ చీఫ్ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ నా ముందు ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కొన్ని మార్లు దేవుని కృప, చాలిన కృప మనకు తోడుగా ఉంటే నీ బలహీనత ఎంత గొప్పదైనా కావచ్చు. ముల్లు అన్నాడు, నీ బలహీనత ఎంత గొప్పదైనా, నీ సమస్య ఎంత గొప్పదైనా, నీ అనారోగ్యం ఎంత గొప్పదైనా, దేవుని కృప నీకు తోడుగా ఉంటే నీ సమస్య, నీ దేహాన్ని బలహీనపరచడానికి ఒక లిమిట్ దేవుడు ఉంచుతాడు. అది మించి రావటానికి వీల్లేదు. సముద్రానికి దేవుడు హద్దు నియమించినట్టు, చెలియలి కట్ట. దేవుడు సముద్రానికి ఇంత మటుకే, ఎంత అలల హోరైనా రావచ్చు, కానీ ఎప్పుడో అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప సముద్రము పొరలి రాదు, మనకు తెలుసు. అలాగే దేవుడు తన కృప మన పక్షంగా కనుబరిచినప్పుడు, కృప ద్వారా రక్షించినటువంటి ప్రభు కృప ద్వారా మనకు బలము, శక్తి అనుగ్రహిస్తాడు. సరే, పౌలు భక్తుడు దేవుని కృపను గూర్చి తాను సాక్ష్యం ఇస్తూ, నీవు కృపను గూర్చి లోకానికి ఒక చక్కని సాక్షిగా ఉంటావు. పౌలు భక్తుని అనుభవంలో తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం నుండి చదువుతాను. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరించాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. 14వ వచనం, మన ప్రభు యొక్క కృప విస్తరించింది అన్నాడు. ఎంత విస్తరించిందంటే, ప్రధాన పాపినైనటువంటి నాయందు దేవుడు తన కృపను కనుబరిచి, ఆ పైన 12వ వచనంలో చెప్పిన రీతిగా, ఒకప్పుడు దోషకుడను, 2 క్రైస్తవులను హింసించినటువంటి వాడను, సంఘములకు హాని చేసినటువంటి వాడును. అటువంటి నన్ను దేవుడు తన పరిచర్యకు పిలవటం, వాడుకోవటం కృపగాక మరేంటి? అటువంటి వ్యక్తిని దేవుడు ప్రక్కన పెట్టేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వాడుకోకూడదు. అయితే దేవుడు నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు, నన్ను బలపరిచాడు అంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను గూర్చి తాను సాక్ష్యం చెప్పాడు. ప్రధాన పాపిని నన్ను, కొంతమంది సాక్ష్యాలు వింటే, ఆహా, దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా ఈ వ్యక్తిని దర్శించాడు, రక్షించాడు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే కొందరికి ఎందుకు గిట్టదు, కడుపు మంట అంటే, యేసు ప్రభు నమ్మి కొందరి జీవితాలు మారిపోతూ ఉంటాయి. మార్చబడినటువంటి వారి జీవితాలు చూచినప్పుడు అవతలి వారు సహించలేరు. ఎందుకు సహించలేరంటే, లోకమంతా వెళ్లే దారిలో వీళ్ళు వెళ్లకుండా భక్తి అట, నీతిగా ఉండాలట, పవిత్రంగా ఉండాలట, యేసుక్రీస్తు ప్రభు నమ్మితే వీళ్ళు మనం వెళ్లే దారిలో రావటం లేదు అని ద్వేషించడం ప్రారంభిస్తారు. గమనించండి.
నేను ప్రధాన పాపిని అయినా దేవుడు నా యందు తన కృపను కనుబరిచి నన్ను రక్షించినటువంటి ప్రభు తన పరిచర్యకు నియమించాడు అన్నాడు. పౌలు గారు చేసినటువంటి గొప్ప పరిచర్య. ఒకవైపు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడో సంఘాన్ని హింసించడానికి, పర్సిక్యూట్ చేయటానికి, అంత యువతల వైపున కృప చూపించి సంఘక్షేమం కొరకు అంత బలమైన రీతిగా వాడుకున్నాడు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత తీవ్రమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తిని, క్రైస్తవులకు విరోధంగా ఉన్నటువంటి యూదమత ప్రవిష్టుణ్ణి యేసుక్రీస్తు ప్రభు ఇంతగా వాడుకున్నాడు. అది దేవుని కృప. సో కృపను గూర్చినటువంటి సాక్ష్యం, ద టెస్టిమనీ రిగార్డింగ్ ద గ్రేస్. దేవుడు తనను పిలిచి తను వాడుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని గూర్చి, కృపను గూర్చి తాను సాక్ష్యం చెప్పాడు. అంతేకాదు, హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రికలో 4వ అధ్యాయం మనం ఈ మాట చదువుతాం. 16వ వచనం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. సో పౌలు గారే హెబ్రీ పత్రిక రాశాడు అనుకుని మనం జ్ఞాపకం చేసుకుందాం. కృపాసనం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయవంతుడు. న్యాయవంతుడైనటువంటి దేవుడు తాను తన న్యాయాన్ని బట్టి చూస్తే కొన్ని మనకు గ్రాంట్ చేయటానికి వీల్లేదు. అయితే ఆయన కృప కలిగినటువంటి వాడు కూడా. అందుకే ఇక్కడ కృపాసనము అన్నారు. కృపాసనం దగ్గర, కృపాసనముపై దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా, ఎటువంటి మనవైనా ఆయన దగ్గర తీసుకుని వెళ్ళొచ్చు. దేవుడు కృప చూపిస్తాడు, గ్రేస్. మనము ఏది పొందటానికి అర్హత లేదో అది మనకు అనుగ్రహింపబట్టమే దేవుని కృప. కనుక కృపాసనాన్ని సమీపించేటటువంటి యాక్సెసిబిలిటీ దేవుడు మనకిచ్చాడు. మనం ఆశించినా కూడా మన దేశ ప్రధానినో లేక అమెరికా ప్రెసిడెంట్నో చూడటానికి అంత తేలిగ్గా మనకు అనుమతి దొరుకుతుందండి? దొరకదు. చాలా కష్టం. మరి దేవుని కృపాసనం దగ్గరకు వెళ్ళటానికి మనకు యాక్సెసిబిలిటీ ఉన్నది. అది పగలైనా రాత్రి అయినా, అది ఏ సమయమైనా సరే నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళొచ్చు. దేవుడు మన మనవి వినటానికి రెడీగా ఉన్నాడు. ప్రతి జిల్లాలో లేకుంటే ప్రతి మండలం కేంద్రంలో అర్జీలు ప్రజల నుండి తీసుకోవటానికి, రిక్వెస్ట్లు తీసుకోవటానికి ఇది టైం అని ఒకటి ఉంటుంది. కమిటీకి మీటింగ్స్ అని ఉంటాయి. ఎటువంటి పిటిషన్స్ అయినా తీసుకునేటటువంటి ఒక రోజు, కొన్ని గంటల సమయం సెట్ చేస్తారు. ఆ సమయంలో కాకుండా వేరు సమయంలో ఒకవేళ తీసుకుని వెళితే వారికి అపాయింట్మెంట్ దొరకపోవచ్చు. ఏం చెప్తారంటే, పలాని రోజు నియమించబడింది, అప్పుడు రండి, అప్పుడు మీ అర్జీ ఇవ్వండి, మీ పిటిషన్ ఇవ్వండి అంటూ ఉండొచ్చు. దేవుని సన్నిధానానికి 24/7 ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మనం ఏ సమయంలోనైనా వెళ్ళొచ్చు. ఆయన కృపాసనాన్ని సమీపించి, దేవా కృప చూపించు, నాయనా కనికరించు, నాయనా సహాయం దయచేయి, ఈ మనవి నెరవేర్చు ప్రభా, ఇదిగో నా అంశం ఇది అని దేవుని సన్నిధానంలో కృపాసనం దగ్గర మనము మొరపెట్టగలం. న్యాయ సింహాసనం దగ్గర మొరపెట్టలేం సుమండి. కొన్ని మార్లు దేవుడు కృప ఎంత చూపిస్తాడంటే, నోహు విషయంలో ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఒక వ్యక్తికి చూపించబడిన కృప. ఆదికాండం 6:8, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. జలప్రళయము ద్వారా దేవుడు భూలోకాన్ని నాశనం చేయాలని ఉద్దేశించినప్పుడు ఒకే ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ తరములో ప్రపంచమంతట్లో జీవించినటువంటి వారిలో
ఒకే వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి యొక్క కుటుంబం అంతటిని, అనగా భార్య, 3 కుమారులు, 3 కోడండ్రు, మొత్తం 8 మంది. వారికి దేవుడు కృప చూపించబోతూ ఉన్నాడు. ఓడలోనికి వారిని మొదట నిర్మించమని ఓడ ఆజ్ఞించి కొలతలిచ్చి ఓడలో వారిని చేర్చి దేవుడే దాని తలుపు మూసి సృష్టి అంతటిని నీటి ద్వారా, జలము ద్వారా ఆయన నాశనం చేయాలని ఉద్దేశించినప్పుడు కృప పొందినటువంటి వ్యక్తి నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంటో ఆలోచించండి. ఒక వ్యక్తికి దేవుని కృప ఇంతగా దేవుడు అనుగ్రహిస్తాడా? కొన్నిసార్లు మనం ఉన్న ప్రాంతాల్లో మన చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళు సమస్యలతో ఎఫెక్ట్ కావచ్చు. నోవహు ఓడలో భద్రపరచబడిన రీతిగా నిన్ను మాత్రం దేవుడు చాలా ప్రత్యేకమైన రీతిగా నీ చుట్టూ దేవుని దూతల కాపుదల. అందుకే ప్రతి ప్రాతకాలం 91వ కీర్తన మనం చదువుకుంటున్నాం. నీ చుట్టూ దేవుడు తన దూతల నుంచి మనల్ని కాపాడి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. చుట్టూ ఏ పరిస్థితి అయినా ఉండనివ్వండి. అయితే మనము దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో విధేయతను చూపించినప్పుడు ఒక వ్యక్తికి అనుగ్రహింపబడినటువంటి గొప్ప కృప వ్యక్తి ద్వారా కుటుంబానికి మనము ఆదికాండం 6, 7, 8 అధ్యాయాల్లో మనము వివరంగా చూస్తాం. సమూయేలు 2వ గ్రంథంలో కుటుంబానికి అనుగ్రహించినటువంటి కృపను గురించి జ్ఞాపకం చేసుకుందాం. దానికి దీనికి తేడా ఏంటంటే ఆ కుటుంబం మాత్రమే కాదు, నెక్స్ట్ జనరేషన్స్ తరువాతి తరాలు కూడా. సమూయేలు 2వ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం దేవుడు ఈ స్టేట్మెంట్ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృప. 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అనెను. ఇక్కడ దావీదు ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. దావీదుకు ఒక తలంపు వచ్చింది. ఏమని అంటే, నేనేమో మరి మంచి నగర్లో కాపురం ఉన్నాను, దేవుని మందసం గుడారంలో డేరాలో ఉన్నది కనుక దేవునికి నేను ఒక మందిరం కట్టించాలి అని ఆశించాడు. తాను నాతానుతో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు నాతాను అన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. 7వ అధ్యాయం 3వ వచనం, 1 సమూయేలు, నీకు తోచినదంతయు నెరవేర్చమన్ను. అయితే ఆ రాత్రి ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు, నాతాను, అది మంచిది కనుక నీవు చేయమని అన్నావు, కానీ నా చిత్తం వేరుగా ఉంది. కొన్ని మంచి విషయాలు ఉంటాయి, అన్ని మంచి విషయాలు అన్ని సమయాల్లో చేయలేము. జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతిదానికి సమయం ఉంటుంది, ప్రతిదానికి పద్ధతి ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకుందాం. అన్ని మంచి విషయాలే కావచ్చు. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఈ మాటలు చెప్పు, కనుక నీకు సంతానం నేను కలుగు చేసేటటువంటి దేవుణ్ణి, కనుక నీ గర్భంలో నుండి వచ్చినటువంటి నీ కుమారుడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. 13వ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచేదను. ఒక గొప్ప మందిరం నిర్మాణం చేయాలి అంటే లోకములో ఉన్నటువంటి స్కిల్ఫుల్ వర్కర్స్, మెటీరియల్, వీటంతటినీ సమకూర్చాలి. దానికి ప్రాసెస్ ఉంటుంది. దేవుని ప్రణాళికలో
దావీదు కుమారుడు దాన్ని కట్టించాలి అని ఉన్నది. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు 15వ వచనం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. సౌలు దేవుని కృపను తాను పోగొట్టుకోకుంటే, అవివేకపు పని చేయకపోయి ఉంటే, తెలివి తక్కువ పని కృపను దూరం చేస్తుందా? సౌలు విషయంలో అదే జరిగిందని వాక్యం చెప్తుంది. మనము 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరుగ్గా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లేను. మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి, అనగా దావీ సంతానంలో నుండి వచ్చే వ్యక్తికి, నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడు. సో ఒక కుటుంబానికి ఆ తరమే కాదు, తరువాతి తరాల్లో కూడా దేవుడు కృప చూపించాడు. నోవాకు ఆ జనరేషన్లో దేవుడు కృప చూపించాడు, వారి నుండి జనాంగాలు వ్యాపించారు. అదేమో అది కూడా కృపే, కుటుంబానికి చూపబడిన కృపే. కానీ ఈ కృప సింహాసనము, పరిపాలన, రాజ్యము విషయమైనటువంటి గొప్ప కృప. అంతేకాదు, దేవుడే దావీదు వంశములో నుండి వచ్చాడు. ఎంత గొప్ప కృప అండి! యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. నిత్యమైనటువంటి సింహాసనం కలిగినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా తాను పిలువబడటానికి ఇష్టపడ్డాడు. కొందరు ప్రభు యొక్క సహాయం కోరేటటువంటి వాళ్ళు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తే ఆయన కరుణించాడు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు. దేవుడు ఒక కుటుంబానికి చూపించేటటువంటి కృప. మరి దేవుడు సంఘానికి చూపించేటటువంటి కృపను గురించి కొరింథీయులకు వ్రాయబడినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయంలో ది గ్రేస్ ఆఫ్ గివింగ్ అంటారు దీన్ని, ఇచ్చుట అనేటటువంటి దాన్ని గురించినటువంటి కృప. 2 కొరింథీ 8:1, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము అన్నాడు. సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప ఇదేమిటి అంటే, వారి ఇతరులకు సహాయము చేసే నిమిత్తం. ద గ్రేస్ ఆఫ్ గివింగ్. ఎలాగూ సామర్థ్యము కొలది ఇచ్చారు. 4వ వచనం, సామర్థ్యము కంటే ఎక్కువగాను ఇచ్చారు. 2 ఉన్నాయి లెవెల్స్ ఇవ్వటంలో, దేవుని కొరకు ఇవ్వటంలో, అలాగే అక్కర్లో ఉన్న వారికి ఇవ్వటంలో. కొందరు 10వ వంతు ఇస్తూ ఉంటారు, కొందరు 20వ వంతు ఇస్తూ ఉంటారు, కొందరు ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటారు. కొందరు తమ కలిమిలో నుండి కొంత ఇస్తూ ఉంటారు. కొందరు తమకు అంత సమృద్ధి లేకున్నా ఆ స్థితిలోనే వారు ఎంత దేవునికి ఇవ్వగలరో అంత దేవునికి వరకు ఇస్తూ ఉంటారు. అది సామర్థ్యము కంటే ఎక్కువగా ఇవ్వటం. ఇది గ్రేస్ ఆఫ్ గివింగ్ అంటారు. 2 కొరింథీ 8:9 పౌలు భక్తుడు అంటాడు కొరింథీ సంఘంతో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయ. ప్రభు మన పక్షంగా చూపిన కృపను అర్థం చేసుకుని ప్రభు కొరకు, ఇతరుల కొరకు ఇచ్చేటటువంటి విషయాల్లో మనము ఆ కృపలో పాలు పంపులు పొందవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు నేషన్స్, జనాంగములో కూడా దేవుడు కృప అనుగ్రహిస్తాడా అంటే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే 15-16 వచనాలు. షూషన్ నందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషన్ నందు 300 మందిని చంపివేసిరి. 16వ వచనం, రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని
తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. ఇది యూదుల యొక్క అదారు అనేటటువంటి 12వ మాసంలో 13వ రోజు జరిగినటువంటి సంఘటన. యూదా జనాంగాన్నే అన్ని సంస్థానముల్లో నుండి తుడుపు పెట్టాలని హామాను ఉద్దేశించి రాజు ద్వారా, అహష్వేరోషు ద్వారా తాను తీర్మానాన్ని చేయించి అన్ని సంస్థానాలకు పంపించి యూదా జనాంగం అనేటటువంటి వారిని తుడుపు పెట్టాలి, వారు ఉండకూడదు భూమి మీద. సాతాను ఎంత ప్లాన్ వేసింది! రక్షకుడు యేసు ప్రభు ఆయన భూమి మీదకి రావటం, యూదుల్లో నుండి రావటం సాతానుకు ఇష్టం లేదు. ఆయన వాగ్దానం చేశాడు, ఏదైనా తోటలో ఆనాడే చెప్పాడు, రక్షకుడు వస్తాడు భూమి మీదకని. ఆయన యూదుల్లో నుండి వస్తాడని తెలుసు సైతానుకు బాగా. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని ఆయన అప్పటికే రుజువుపరుచుకున్నాడు. జనాంగాన్ని ఆయన దర్శించి రక్షించినటువంటి దేవుడు. అందుకే ఆ జనాంగాన్ని తుడుపు పెట్టాలని సాతాను ప్రయత్నం చేసింది. అయితే యూద జనాంగం పట్ల దేవుడు విశేషమైనటువంటి కృపను చూపించాడు. యూదుల పట్లేనా, అన్యుల పట్ల కాదా? అన్యుల పట్ల కూడా చూపించినటువంటి దేవుడు ఉన్నాడు. యోనా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనా గ్రంథంలో దేవుడు ఆ నినివే పట్టణానికి చూపించినటువంటి కృప 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. అన్యులైనటువంటి వీరు నినివే పట్టణస్థులు, వీరు దుర్మార్గులే. దేవుని ప్రజలకు, ఇశ్రాయేలీలకు కీడు చేసినటువంటి వారు. అందుకే యోనాకి ఇష్టం లేదు. వారి యొక్క దుర్మార్గం చాలా భయంకరంగా ఉన్నందువలన దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అందులో కూడా కృప ఏంటంటే 40 రోజులు టైం ఇస్తున్నాను, 40 రోజులు తర్వాత నాశనం అవుతుంది, అంటే మీరు పశ్చాత్తాపడాలంటే పశ్చాత్తాపడండి అని దేవుడు అవకాశం ఇచ్చాడు. వారు పశ్చాత్తాపడ్డారు. దేవుడు కీడును కొట్టివేశాడు. ఆ తరం మీదికి ఆ కీడు రాలేదు. తరువాత చాలా కాలం తరువాత నినివే నాశనం అయింది, కానీ ఆ తరం మీదికి మాత్రం, పశ్చాత్తాపడిన తరం మీదికి మాత్రం కీడు రాలేదు. దేవుని కృప వారికి దొరికింది. సో అన్య దేశాలకు దేవుని కృప, తన ఏర్పాటు జనాంగానికి దేవుని కృప, నేషన్స్ పక్షంగా దేవుడు కనుపరిచేటటువంటి వాడై ఉన్నాడు. ఆఖరుగా పడిపోయినటువంటి విశ్వాసికి దేవుడు చూపించేటటువంటి కృపను గురించి ఈ ఉదయకాలం సంసోను జీవితంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుందాం. ఆమె అంటే దెలీలా, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కనులను ఉడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాడు. ఇది కృప. పడిపోయాడు, దృష్టి పోగొట్టుకున్నాడు, బలం పోగొట్టుకున్నాడు, ఘనత పోగొట్టుకున్నాడు, తాను బందీగృహంలో ఉన్నాడు, గ్రైండింగ్ తిరగలు విసురుతూ ఉన్నాడు. అయితే పోగొట్టుకున్నటువంటి బలం తిరిగి ఆ వెంట్రుకలు మొలుస్తూ ఉన్నాయి. తన సీక్రెట్ ఆఫ్ స్ట్రెంగ్త్, తన హెయిర్ అని మనకు తెలుసు. తన ఆలోచనలు మరలా, తల వెంట్రుకలు ఆలోచనలను రిప్రజెంట్ చేస్తాయి. తాను మరలా ప్రభు వైపు, దెలీలా నుండి, లోకం నుండి దేవుని వైపు తన ఆలోచన దృష్టి మరలా మళ్ళటం ప్రారంభించింది. కాబట్టి తల వెంట్రుకలు తిరిగి మొలుస్తూ ఉన్నాయి.
ఆ అధ్యాయము చివరికి వచ్చేసరికి చెప్పబడినటువంటి మాట 30వ వచనం, మరణకాలమందు అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైంది. ఇది కృప. ఎందుకు దేవుడు అలాగూ ఫిలిస్తీయులను చంపనిచ్చాడు అంటే, ఫిలిస్తీయులను వీరు చంపకపోతే ఫిలిస్తీయులు వీరిని నిర్మూలన చేస్తుండేవారు. అందుకే పాత నిబంధనలో దేవుని జనాంగం యుద్ధాలు చేయవలసి వచ్చింది. కొందరు అంటారు, మీ దేవుడు ప్రేమగల దేవుడు, మరి పాత నిబంధనలో ఎందుకు యుద్ధాలు జరిగినవండి, ఎందుకు చంపారండి? వీరు వారిని చంపి ఉండకపోతే వారు వీరిని ఇశ్రాయేలీలను పూర్తిగా నిర్మూలన చేసి ఉండేవారు. రక్షకుడు యేసు ప్రభువు లోకానికి వచ్చి ఉండేవాడు కాదు, మనకు పాప క్షమాపణ దొరికిండేది కాదు, మనం దేవునితో సమాధాన పరచబడి ఉండేవారం కాదు. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. 10 అంశాలు కృపను గురించి మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా బలము, శక్తి, కృపను గురించినటువంటి సాక్ష్యం, కృపాసనాన్ని సమీపించేటటువంటి ఆధిక్యత, అలాగే ఒక వ్యక్తికి నోవహు కుటుంబానికి అనుగ్రహించబడినటువంటి కృప, దావీదు కుటుంబానికి అనుగ్రహించబడినటువంటి దేవుని కృప, దావీదికే కాకుండా దావీదు యొక్క తరువాతి తరములు వారికి అనుగ్రహించబడినటువంటి దేవుని కృప, అలాగే 2 కొరింథీ పత్రికలో సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృప, ద గ్రేస్ ఆఫ్ గివింగ్, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడినటువంటి దేవుని కృపను గురించి పౌలు గారు 2 కొరింథీ 8వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. అలాగూ నేషన్స్, జనాంగాలకు అనుగ్రహించబడినటువంటి దేవుని ప్రజలు అయినటువంటి యూదులకు అనుగ్రహించబడినటువంటి దేవుని కృప, ఎస్తేరు కాలంలో వారు అప్పటికి చెరలోనే ఉన్నారు అని చెప్పాలి, అనగా స్వాతంత్ర్యం లేదు వారికి, లేదు. అహష్వేరోషు యొక్క పరిపాలనలో ఉన్నారు వారు. అహష్వేరోషు పరిపాలనలో ఉన్నటువంటి కాలంలో యూదా జనాంగం అంతా తుడిపెట్టబడకుండా దేవుడు గొప్ప కృప వారి పక్షంగా చూపించాడు. వారి శత్రువులు సంహారం చేయబడ్డారు. ఒక అన్య దేశం లేకుంటే ఒక అన్య పట్టణం నినివే, ఆ అషూరీయుల యొక్క పట్టణం, దేవుడు చాలా కృప చూపించి నాశనం చేయాలని ఉద్దేశించి ప్రవక్తను పంపించి 40 దినాలు సమయం ఇచ్చాడు. వారు పశ్చాత్తాపడ్డారు గనుక ఆ తరానికి కృప చూపించి దేవుడు వారి మీదకి రావాల్సిన తీర్పును వాయిదా వేశాడు, పోస్ట్ పోన్ చేశాడు. అన్యులకు కూడా దేవుడు పట్టణాలకు, దేశాలకు కృప చూపించేటటువంటి వాడు. తరువాత మరి పడిపోయినటువంటి వారి పట్ల దేవుని కృప న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి చూస్తాం. సృష్టికి దేవుని కృపను గురించి ఉన్నది కానీ అది ఇప్పుడు మనం చూడం, ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. రోమీలకు రాయబడినటువంటి పత్రికలో సృష్టికి దేవుడు చూపేటటువంటి కృపను గురించి ఉన్నది. అది చాలా వండర్ఫుల్ టాపిక్. సృష్టి మొరపెడుతూ ఉన్నదట, దేవా ఎంతకాలం అని చెప్పేసి సృష్టి మొరపెడుతూ ఉన్నది, సృష్టి ప్రసవేదన పడుతున్నదని ఉన్నది. దేవుడు కృప చూపించే దేవుడు. దేవుడు నూతన ఆకాశం, నూతన భూమిని కలిగిస్తాడు ఒకరోజు. సృష్టికి కూడా దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడేమో సృష్టి మొరపెడుతూ ఉన్నది దేవునికి. ఈ ప్రాతకాల సమయంలో మనము దేవుని కృపను గూర్చి ఆయన వైపు చూద్దాం. ప్రియ ప్రభువా, మా జీవితంలో నీ కృప మా పక్షంగా కనుపరిచి ఇంత మటుకు మమ్మల్ని నడిపించావు. నీ కంటిన్యూడ్ గ్రేస్ మాకెంతో అవసరం అని చెప్పేసేసి మనం ప్రభు వైపు చూడటం చాలా ప్రాముఖ్యమైంది. దైవజనుడు మోయిసాయి గారు రుచి చూచి ఎరిగి తిని కృపచూపు రక్షకుని రుచిరా చిర జీవంబు రుజువు పరచు ప్రభుని అని వ్రాశాడు. రుచిరా చిర జీవంబు రుజువు పరచు ప్రభుని. నేనెంతో మూల్గి తిని ఏకాంతమున కృంగి తిని నన్ను పైకి లేపెన కృపయే అని ఆయన ఆ పాటలో రాస్తాడు ఒక వచనంలో. గువలాగా మనం మూలిగేటటువంటి సమయాలు వస్తాయి మన జీవితంలో. కృప ఏం చేస్తుందంటే అలాగు నిన్ను లిఫ్ట్ చేస్తుంది. నా సమస్యను నేను సాల్వ్ చేసుకోగలనా, ఈ పరిస్థితిలో నేను కంటిన్యూ కాగలనా, భవిష్యత్తు ఎలాగుంటుంది, ఎంత చీకటి ఎంత అంధకారం అని అనిపించవచ్చు. అయితే దేవుని కృప మనల్ని బలపరిచి లిఫ్ట్ చేస్తుంది. నా కృప నీకు చాలు అన్నాడు దేవుడు పౌరు భక్తునితో. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం లైవ్ చాట్లో ఏకీవించిన వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఇంకా ఆయా సమయాల్లో, ఇతర సమయాల్లో
వాళ్ళు చూచి ప్రైజ్ ద లార్డ్ పెడుతూ ఉంటారు. కొందరు వారి కామెంట్స్ తర్వాత నేను చూస్తూ ఉంటాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి పట్టుదలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని కృపనే మనం జ్ఞాపకం చేసుకుని, దేవా నీ కృప చూపించు, మా దేశం మీద చూపించు, మా పట్టణం మీద చూపించు, మా కుటుంబం మీద చూపించు, మా సంఘం మీద చూపించు, మేమున్న ప్రాంతాలు ప్రదేశాల మీద చూపించు అని చెప్పి ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఈ ప్రాతకాల సమయంలో నీ కృపను గుర్చి కొన్ని సంగతులు మేము జ్ఞాపకం చేసుకున్నాం. కృప ద్వారా రక్షించినటువంటి దేవుడు, కృప ద్వారా బలపరిచి నడిపించేటటువంటి దేవుడు, కృప ద్వారానే మేము చేయలేనివి మా చేత చేయించే దేవుడు, కృప ద్వారానే మా సమస్యలన్నింటిలో మమ్మల్ని నిలువబెట్టి శక్తి ఇచ్చే దేవుడు, కృప ద్వారానే పడిపోయినటువంటి మమ్మలను లేవనెత్తేటటువంటి దేవుడు, కృప ద్వారానే చుట్టూ కీడు విస్తరించిన నోవా కుటుంబాన్ని కాపాడినట్లు మమ్మల్ని కాపాడే దేవుడు. దేవా, మాకే కాదు మా నెక్స్ట్ జనరేషన్స్ కూడా కృప చూపించేటటువంటి దేవుడు, దావీదులకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాకని బైబిల్లో క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరు వచనంలో వ్రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపను బట్టి దేవా మీకు స్తోత్రము స్తోత్రము స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఎంత మటుకు మా పక్షంగా కృప చూపించారు, ఇక ముందుకును కృప చూపించి నడిపించి బలపరచండి. వ్యూ చేసిన మీ బిడ్డలను ఆ తరువాతి కాలంలో తర్వాత సమయంలో వ్యూ చేయబోయేటటువంటి వారందరినీ సహా ఆశీర్వదించమని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందనములు, దేవా మీకు స్తోత్రములు. మరొకసారి తండ్రి, ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ మమ్ములను మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటూ మీ కృప సమృద్ధిగా మాకు తోడుగా ఉంచమని మీ కృపాసనం ఎదుట మోకరించి మా మనవులన్నిటినీ మా కొరకు కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షపరచబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమెన్.